పైన అంగీకారం లేబర్ సెస్ 861 కోట్ల పంపకానికి తెలంగాణ ఏపీ ఓకే. ఎక్సైజ్ శాఖ నుంచి ఏపీకి అధికంగా వెళ్లిన 81 కోట్ల అంశం పరిష్కారం. డ్రగ్స్ రవాణా పైన 2 రాష్ట్రాల పోలీసు ఎక్సైజ్ శాఖలతో జాయింట్ కమిటీ. 2 గంటలకు పైగా ఇరు రాష్ట్రాల సిఎస్లు అధికారుల సమావేశం. తేలిన ఆస్తులు అప్పుల పంచాయతీ త్వరలో మరోసారి మీటింగ్. 2 వారాల్లో ప్రభుత్వానికి నివేదిక. బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వినతుల స్వీకరణ. 2 వారాల లోపల ఇక ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పేసి బీసీ కులగణనకు సంబంధించినటువంటి ఒక డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసిరు. ఆ కమిషన్ కూడా రిపోర్ట్ 2 వారాల్లో అందించేటువంటి అవకాశం ఉన్నది. దాంతో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లకు దక్కాల్సినటువంటి ఫలాలు ఏ స్థాయిలో అందుతాయి. అదేవిధంగా రిజర్వేషన్ల అంశం కూడా బీసీలకు రిజర్వేషన్ అంశం స్థానిక ఎన్నికల లోపల అదేవిధంగా సామాజిక అంశాల లోపల ఏం దక్కుతాయి, ఎంత రిజర్వేషన్ అనేది కూడా నివేదిక ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక పొగాకు ఉత్పత్తులపై జిఎస్టీ 35%, కూల్ డ్రింక్స్ పైన పెంపుకు మంత్రుల బృందం ప్రతిపాదనలు. 148 వస్తువులపైన పన్ను రేట్లు సర్దుబాటు. కేసీఆర్ మొక్క కాదు వేగుచుక్క, నాడు నిధుల వరద నేడు తిట్ల వరద, మా కార్యకర్తలను వేధిస్తే ఊరుకోం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి. ఈ కవిత మళ్ళీ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి ఈ మధ్యలో వరుసగా స్టేట్మెంట్లు ఇస్తున్నది. ఓ పక్క హరీష్ రావు, ఓ పక్క కవిత. కేటీఆర్కు పెద్ద తలకాయ నొప్పి వచ్చి పడ్డది. ఆయన రెస్ట్ తీసుకుంటా అండి, ఇక నేను కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటా అని చెప్పేసి ఆయన రెస్ట్ తీసుకున్నారు. వీళ్ళు షిఫ్ట్ల వైజ్గా గేమ్ ఆడుతున్నారు. అర్థమవుతుంది ఎక్కడ ఇక ఆయన కేసీఆర్ అసలు రాష్ట్రంలో తిట్ల వరదను రేవంత్ రెడ్డి వారిస్తున్నాడట. తిట్లకు నాంది పలికింది ఎవరో తెలంగాణలో ఏ పసిపిల్లోని అడిగినా చెప్తారు. కేసీఆర్ తిట్టినన్ని తిట్లు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోళ్ళని తిడితే చూసినాం, తెలంగాణ ఏర్పాటైనాక ప్రతిపక్ష లీడర్లను తిడితే చూసినాం. ప్రతిపక్ష లీడర్లు మాట్లాడితే మాజీ మంత్రులు సభ లోపల మాట్లాడితే ఏం మాట్లాడనీకి ఏం ప్రిపేర్ కాకపోతే పీకనీకి వచ్చిర్రా అని చెప్పేసి మాట్లాడారు. ప్రతిపక్ష లీడర్ల పైన ఎట్లా మాట్లాడినో మనం అందరం చూసినాం. ఇలా ఈయన రాష్ట్రం లోపల అప్పట్లో నిధుల వరద వారితే ఇవాళ రాష్ట్రం ఎందుకు అప్పుల కుప్పలా కూరుకుపోయిందమ్మా? ఇక తిట్ల వరద వారుతుందట. మా కార్యకర్తలను వేధిస్తే ఊరుకోం. అసలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, ఎమ్మెల్సీలను ఎన్ని అవమానాలకు గురి చేసి కేసుల పాలు చేసి మీ పార్టీలో చేర్చుకునేదాకా చేసిరు. ఇలా తెలంగాణలో ప్రజాప్రభుత్వంలో అట్లాంటి పరిస్థితి కనబడుతున్నదా? గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అందరు పోయి మీరు ఇద్దరు ముగ్గురే మిగిలేటోళ్ళు. అట్లా జరిగిందా? అట్లా జరుగుతున్నదా? త్రిపుర పైన హైడ్రాకు నివేదిక త్వరలో సమర్పించనున్న రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ ఆఫీసర్లు. ఉన్నతాధికారులకు సైతం రిపోర్టు. దిశ కథనంతో దూకుడు పెంచిన అధికారులు ఇప్పటికే చెరువు ప్రభుత్వ భూములపైన సర్వే, కోట్ల భూమి కబ్జా చేసిరని నిర్ధారణ. ఇది కథ. డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి చెరువుల పక్కనే చెరువును డెవలప్మెంట్ చేస్తామనుడు, మొత్తం దాంట్లో 18 అడుగుల ఎత్తు వరకు మట్టి పోసుడు, FTL బఫర్ జోన్లో లేకుండా చేసుకున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారుల సాయం తీసుకున్నాడు. నిన్న బయటపడ్డాడు కదా నికేష్ అనేటోడు. 200 కోట్ల స్కామ్. నీళ్ళ దారిని మళ్లించి డైవర్షన్ చేసి భూమి ఉన్నదంటే దాన్ని నాలాగా కన్వర్షన్ చేసి HND అనుమతులు ఇచ్చి పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టుకునేటట్టు ఎవరు లాస్ట్ ఫైనల్గా ఇరిగేషన్ అధికారులు ఇచ్చుడు. దానికి మొత్తం ఈ FTL బఫర్ జోన్లు ఉన్నా వాటికి పర్మిషన్లు ఇస్తే ఇలా హైడ్రా దూకుడు పెంచింది. కబ్జా ఎన్ని ఇబ్బందులైనా, ప్రజల నుంచి ఎన్ని నిందలు మోస్తున్నా, ఎన్ని తిట్లు తింటున్నా హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతున్నది. ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతున్నది. అక్రమంగా కట్టినటువంటి ఏ కట్టడాన్ని వదిలిపెట్టాం, సక్రమంగా ఉన్న ఏ కట్టడాన్ని ముట్టుకోమని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు.